హాయ్ స్టూడెంట్స్, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నేను ఈ వీడియోలో మీ అందరికీ ఒక చిన్న విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. అదేమంటే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ఏదైతే ఉందో ఈ ఉగాదికి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయిపోతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ కింద ఏవైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో, ఏవైతే డిపార్ట్మెంట్స్ కింద వేకెన్సీస్ ఉన్నాయో ఆ వేకెన్సీస్ మొత్తాన్ని ఒక పద్ధతి ప్రకారం ఫిల్ చేసేటువంటి క్రమంలో ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయబోతుంది. అది ఈ ఉగాదికి రిలీజ్ చేయబోతుంది అనమాట. ఆ ఉగాదికి రిలీజ్ అయిపోయే జాబ్ క్యాలెండర్లో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి లేదా స్టేట్ గవర్నమెంట్ నుంచి రాబోయేటువంటి జాబ్స్ ఏంటి అనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. సో ఉగాదికి జాబ్ క్యాలెండర్ 10,000 ప్రభుత్వ ఉద్యోగాలు. రాష్ట్ర ప్రభుత్వం ఉగాది సందర్భంగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయడానికి సిద్ధమవుతుంది. మొత్తం 10,000 పోస్టులు 3 సంవత్సరాల్లో దశల వారీగా భర్తీ చేయాలని ప్రణాళిక రూపొందించారు. సో, యాక్చువల్‌గా చాలా పెద్ద నంబర్ ఇనిపించింది గానీ, బట్ ఫైనల్‌గా మెటీరియలైజ్ అయ్యేటప్పటికి 10,000 వేకెన్సీస్ మాత్రమే స్టేట్ గవర్నమెంట్ అనేది ఫైనాన్షియల్ సెక్షన్ నుంచి అప్రూవ్ తీసుకోవడం జరిగిందనమాట. సో, 10,000 వేకెన్సీస్ అయితే రిక్రూట్‌మెంట్ చేయబోతా ఉన్నారు. ప్రతిపాదిత పోస్టులు సో, అవి కూడా దశల వారీగా 3 సంవత్సరాల్లో అండి. అంటే నెక్స్ట్ 3 ఇయర్స్‌లో కూడా వీళ్ళు ఫేజెస్ వైస్‌గా ఈ వేకెన్సీస్ ఈ 10,000 గవర్నమెంట్ వేకెన్సీస్‌ని రిక్రూట్ చేయబోతున్నారనమాట. సో, వీటిలో వచ్చేటప్పటికి స్కూల్ అండ్ ఇంటర్మీడియేట్‌కి వచ్చేటప్పటికి 3,000 వేకెన్సీస్. అంటే మనకి 10థ్ క్లాస్ లోపల ఉండేటువంటి సెకండ్ గ్రేడ్ ఎస్‌జీటీ గాని, స్కూల్ అసిస్టెంట్ గాని, పీజీటీ, టీజీటీలు గాని ఐ మీన్ ఈ స్కూల్ ఎడ్యుకేషన్‌కి సంబంధించినటువంటి వేకెన్సీస్, అలాగే ఇంటర్మీడియేట్ జూనియర్ కాలేజ్‌లో వచ్చేటువంటి వేకెన్సీస్ మొత్తం కలిపి దాదాపు 3,000 వేకెన్సీస్ ఉండబోతున్నాయని చెప్తున్నారు. బట్ మనము జూనియర్ కాలేజ్ లెక్చర్స్ ఎన్ని వేకెన్సీస్ వస్తాయి, స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఎన్ని వస్తాయి అనేటువంటిది మనం ఒకసారి చూడాల్సినటువంటి అవసరం ఉంటదనమాట. ఆ తర్వాత ఆహ్, హా హాస్టల్ వెల్ఫేర్ వార్డెన్ వచ్చేటప్పటికి 200 వేకెన్సీస్, స్టాటిస్టిక్ ఆఫీసర్స్ వచ్చేటప్పటికి 200 వేకెన్సీస్, గ్రూప్ 1 100 వేకెన్సీస్ ఉన్నాయన్నమాట. అట్లాగే ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ వచ్చేటప్పటికి 3,000, యూనివర్సిటీలో ఉండే అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 1,500. సో ఒకటి ఏఈ పోస్టులు 500, ఫారెస్ట్ డిపార్ట్మెంట్‌లో 100 పోస్టులు, స్టాటిస్టిక్ 200 వస్తున్నాయండి. సో గ్రూప్ 2 లో 500 వేకెన్సీస్ చూపిస్తున్నారు. గ్రూప్ 1లో 100 వేకెన్సీస్ చూపిస్తున్నారు. ఈ మొత్తం వచ్చేటప్పటికి నెక్స్ట్ 3 ఇయర్స్‌లో ఫేజెస్ వైస్‌గా రిక్రూట్ చేయడం జరుగుతుంది. ఇంకొకటేమంటే ప్రతి ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేసే ప్రణాళిక కూడా స్టేట్ గవర్నమెంట్ ఒకటి ఆలోచిస్తుందని చెప్పేసి జరుగుతుందనమాట. సో ఇక్కడ మనము అంటే నేను బేసికల్‌గా కెమిస్ట్రీ రిలేటెడ్ వీడియోస్ చేస్తా ఉంటాను. అంటే నేను కెమిస్ట్రీ కెమిస్ట్రీ పర్సన్ కాబట్టి కెమిస్ట్రీకి సంబంధించిన అప్డేట్స్ మాత్రమే ఇస్తా ఉంటాను కాబట్టి. సో ఈ వీడియోలో నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే మనకు రిలేటెడ్‌గా వచ్చేటప్పటికి రేపు ఉగాదికి గవర్నమెంట్ ఇవ్వబోయేటువంటి జాబ్ క్యాలెండర్‌లో యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ 1,500 అండి. ఇదొకటి. అంటే యాక్చువల్‌గా స్టేట్ గవర్నమెంట్ చెప్పడం అయితే 3,000-4,000 వరకు అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్ వేకెన్సీస్ అనేటువంటివి ఉన్నాయని చెప్తున్నారు. బట్ ఫైనల్‌గా లీగల్ ఇష్యూస్ క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉన్నవి, రిక్రూట్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి పోస్టులు 1,500 వరకు బహుశా తేలినట్టుంది. సో 1,500 వేకెన్సీస్‌కి గవర్నమెంట్ రిక్రూట్మెంట్‌కి వెళ్ళబోతా ఉంది. అట్లాగే జూనియర్ కాలేజ్ లెక్చర్స్ కూడా వీళ్ళు స్కూల్ ఎడ్యుకేషను, ఇంటర్మీడియేట్ ఎడ్యుకేషను 2 కలిపి 3,000 వేకెన్సీస్ అన్నారంటే, మరి జూనియర్ కాలేజెస్‌లో ఎన్ని వేకెన్సీస్ రిక్రూట్ చేయబోతున్నారనేది అంటే చాలా సంవత్సరాల నుంచి నాకు అవగాహన ఉండి 2008లో ఒక పెద్ద నోటిఫికేషన్ వచ్చింది జూనియర్ కాలేజ్ లెక్చర్స్‌కి. ఆ తర్వాత వచ్చిన అన్ని నోటిఫికేషన్‌లో చాలా లిమిటెడ్ రిక్రూట్‌మెంటు. అంటే కెమిస్ట్రీకైతే 3 పోస్టులు, 4 పోస్టులు, 10 పోస్టులకు మించి నేనైతే ఎప్పుడు చూడలేదు. అంటే ఐ మీన్ ఈవెన్ రిజర్వేషన్స్ జోన్ వైస్ చూసుకున్నా గానీ. సో లెట్ అస్ వెయిట్ అండ్ సీ ఎన్ని పోస్టులు రాబోతున్నాయి జూనియర్ కాలేజ్ లెక్చర్స్ అనేది మనం చూద్దాం. థ్యాంక్ యూ అండి.